పేరు మార్చినా మనిషి మారలేదు. ఇన్నేళ్ళైనా సినిమా వ్యామోహం ఎక్కడా తగ్గలేదు. జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి సెన్సేషనల్ డైరెక్టర్ గా ఎదిగిన మూవీ డైరెక్టర్ మన ఫేవరెట్ కృష్ణవంశీ. మీరు తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు ఫీల్ ని, ఒక ఫ్యామిలీ ఫీల్ ని మీరు అంత బ్యూటిఫుల్ గా ఎలా చూపించగలుగుతారు? డూ యూ కమ్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ? బిగ్ ఫ్యామిలీ కదా మాది, మామూలు ఫ్యామిలీ. మేము నలుగురు, మా మదర్ వాళ్ళ కజిన్ వాళ్ళు ఉండేవారు. బిగ్ ఫ్యామిలీస్ని చూశాను నేను. దట్స్ ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ అని అనుకోవట్లేదు. నేను అనుకోవటం ఏంటంటే రాను రాను అందరిలో కూడా ఆ జాయింట్ ఫ్యామిలీ అనే సిస్టమ్ పోతుంది మనకి, సోషల్ కండిషన్స్ వల్ల. జనరల్గా మామూలు ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ, దానివల్ల ఫ్యామిలీ కల్చరు బిగ్ ఫ్యామిలీ అనేది ఒక డ్రీమ్ అయిపోయింది. అలాగే నాకు ఒక డ్రీమ్, ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే బాగుంటుందని. దానివల్ల తొందరగా సినిమాలోకి వస్తున్నా. ఇంక తెలుగు కల్చర్, తెలుగు నేటివిటీ అంటే చిన్నప్పటి నుంచి బాపు గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నా మీద. బాపు గారు తెలుగు కల్చర్ని చాలా కలర్ఫుల్గా, ఆ కల్చర్ అంతా చాలా బాగా తీసుకొస్తారు. అలాగే విశ్వనాథ్ గారు. సో నేను డైరెక్టర్ అయిన తర్వాత అయ్యే టైంకి వాళ్ళిద్దరూ కొంచెం స్లో అవటం, అక్కడ నుంచి ఈ కూడా ఉంటే బాగుంటుంది మనకని మా యాక్షన్ ఫిల్మ్స్లో రకరకాల టాపిక్స్ డీల్ చేస్తున్నప్పుడు తెలుగు కల్చర్ కూడా ఒకటిగా చెప్పాలి, అదొక స్ట్రెస్ పాయింట్. దాన్ని 2.5 hours చేసేసింది మురారి. మీ సినిమాల్లో సంక్రాంతి గురించి మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఎక్కడో దగ్గర సంక్రాంతి గురించి ఉంటుంది. అలానే కదా తెలుగు పండుగలు అండి, సంక్రాంతి అని కాదు, సంక్రాంతి బట్ భోగి ఎక్కువ కలర్ఫుల్ గా ఉంటది కాబట్టి ఆ ముగ్గులు, మన భోగి మంటలు ఎక్కువ కలర్ఫుల్ గా కనపడుతుంది. అందుకని ఆ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం, విజువల్ గా బాగుంటుంది. ఓకే, మీరు యాక్టర్ గా స్టార్ట్ అయ్యారంట? యాక్టర్ గా స్టార్ట్ అవ్వలేదు, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది కెమెరామెన్ అవుతామని. యాక్చువల్గా నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సో ఒక అవుట్డోర్ యూనిట్, రవిప్రసాద్ అవుట్డోర్ యూనిట్లో కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయ్యి, కెమెరా అసిస్టెంట్గా లెన్స్లు పట్టుకుని షూటింగ్స్కి వెళ్తున్నప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ వేర్ ఐ బిలాంగ్. మనకి ఇది కదా ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళని చూస్తుండగా మనం అక్కడ బెటర్గా ఉంటామని దెన్ ఐ ట్రైడ్. ఈ ప్రాసెస్లో ఇంట్లోంచి డబ్బులు తెప్పించుకోకూడదు, ఒకవేళ అడిగినా తిడతారు. బికాజ్ మై ఫ్యామిలీ, పర్టికులర్లీ మై ఫాదర్ వాజ్ డెడ్ అగెన్స్ట్ ఆఫ్ me joining in films because they don't have a right opinion about films అన్న దాని మీద. సో అడగలేక మెడ్రాస్లో బాధలు పడుతున్నప్పుడు ఆ టైంలో ఒకరోజు జూనియర్ ఆర్టిస్ట్ కింద ఆ క్లిప్పింగ్ కూడా చూపించిన లేనట్టుందా, దొరకదు. దట్స్ సమ్ మలయాళం ఫిలిం, పేరు కూడా తెలియదు. అనురాధ గారి డాన్స్ నంబర్ ఏదో క్యాబ్రే సాంగ్. మీరు ఇప్పుడు ఫోటోగ్రఫీ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఇంకా చూపిస్తారా? స్టిల్ బాగా స్ట్రెస్ ఉంటుంది, అందుకనే మా కెమెరామెన్లు అందరూ చచ్చిపోతారు. మీకు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ టైం అంటూ ఏం లేదు పర్టికులర్గా. ఎక్కువ ఆ సినిమా రిలేటెడ్ థింగే ఉంటుంది. ఇంటికి వచ్చిన సినిమా చూస్తాను మ్యాక్సిమం. మళ్ళీ వచ్చి సినిమా చూస్తాను, షూటింగ్ అయిపోయింది. రమ్య తిడుతూ ఉన్నా, లేకపోతే మా బాబు ఏదైనా కాసేపు, తప్పితే వేరే వ్యాపకం ఏం లేదు. సార్ రమ్య ఆంటీ ఏమో మెడ్రాస్ లో ఉంటున్నారు. ఆంటీ అన్నా అంటే చంపేస్తుంది. ఏం కాదు, మేము చిన్నప్పటి నుంచి ఆంటీని పిలిచి ఇప్పుడు పిలవద్దంటే సడన్ గా నేను మటుకు బాగా అయిపోతే అలాగా. ఇంకా ఐ హావెంట్ మేడ్ దట్ ఎఫర్ట్. నన్ను ఎప్పుడు తిట్టలేదు, ఆంటీ అనే పిలుస్తున్నాను. తిడితే మానేస్తాను. ఆవిడెవరో మెడ్రాస్ లో ఉంటున్నారు, మీరేమో ఇక్కడ ఉంటున్నారు. మెడ్రాస్ లో ఉండట్లేదు ఈ మధ్య, బికాస్ షీ స్టార్టెడ్ డూయింగ్ ద టీవీ సీరియల్ చేయటం వల్ల మంత్లీ 10 days ఉండవలసి వస్తుంది. మంత్లీ 10 days? ఓన్లీ 10 days. 10 days నాకు హాలిడేస్, 20 days మళ్ళీ వచ్చేస్తుంది. Hrithik, how old is he now? 4 years. 4 years. Handful, is it? బోబో అని పిలుస్తారు కదా. బేబో. బాయ్స్ అల్లరి ఎక్కువ బాగా. మీ పోలికలా రమ్య ఆంటీ పోలికలా? నేనేమో రమ్య పోలికలు అంటాను, రమ్య ఏమో నా పోలికలు అంటాను. తిట్టినప్పుడు ఇద్దరు దన్ను పెట్టుకొని పెడతారా? అంతా నీ పోలికలు వచ్చాయి. అలా తిట్టేది. Tell me, నాకు ఒక డైరెక్టర్ గా కానప్పుడు what are you a good husband or a better father? Both are bad అమ్మ నా దృష్టిలో. Because other than cinema nothing interests me and I'm not very responsible guy. సో డిన్నర్లు, లంచ్లు అది ఇంక రమ్య ప్లాన్ చేస్తుంటది. డిన్నర్కి వెళ్దాం అంటే కూడా పాటు వెళ్ళటం తప్పితే. ఓకే, రెడీ టైం అయిపోయింది అంతే, పద అంటే వెళ్తాం. మీరు రొమాంటిక్ కాదైతే, ఆంటీ రొమాంటిక్.
అంతే కదా No, మరి. what is the meaning of You romance? know, meaning of Is romance it just going out and having a no dinner? flowers, candlelight, surprises. No, మేము ఇంకా అంత చిన్నపిల్లలు కాదు లక్ష్మి. మరీ టూ We మచ్. cross- రొమాన్స్ అనేది లైఫ్ అంతా సో అదే ఉంటుంది. అంటున్నాను. సో అది ఒక స్టేజ్ లో బాగుంటాయి అలాంటినండి. ఆఫ్టర్ దట్ రొమాన్స్ తాలూకు మీనింగ్ మారిపోతుంది. ఇట్స్ జస్ట్ టుగెదర్నెస్. నా దృష్టిలో వాచింగ్ ఎ వెరీ నైస్ ఫిల్మ్ ఆర్ ఎ నైస్ ప్రోగ్రామ్ ఆన్ ఎ టీవీ సిట్టింగ్ టుగెదర్, హ్యావింగ్ ఎ డ్రింక్ టుగెదర్, అన్నో. లేకపోతే టీవీ ఆఫ్ చేసి బోత్ ఆఫ్ us సిట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ and talk about things. Yes. Yeah, that's romance. You don't need to go somewhere and You don't, but మీరు సర్ప్రైజ్ flowers. I am a big surprise to her. మీకు అలా అనిపించదా? ఒక స్టోరీ విన్నాను మీ గురించి. ఏది? మీరు డైరెక్టర్ ఒకటే అయ్యే విన్నావా? చాలా విన్నాను. కొన్నే చెప్పగలుగుతాను, కొన్నే చెప్తాను. మీరే పప్పులో కాలేస్తారు. మీరు డైరెక్టర్ గా అయ్యే టైంలో, అవ్వబోతున్న టైంలో గోపాల్ అంకుల్ ని చూడడానికి మీరు అన్నపూర్ణ స్టూడియో బయట వెయిట్ చేస్తున్నారంట. ఆ టైంలో అంబాసిడర్ కార్ లో రమ్య ఆంటీ వచ్చారంట. ఆ స్పీడ్ లోనే ఏదోనో తగిలిందో ఏదో మరి మీకు తగిలితే అద్దం తెంచితే రమ్య ఆంటీ అయ్యో ఏమైనా తగిలిందా అంటే యూ లుక్డ్ ఎట్ హర్ అండ్ యూ సెడ్ ఒక రోజు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను అన్నారంట. నిజమా? నవ్వుతారేంటి? అన్న ఆ స్టోరీ ఎలా జరిగింది అసలు? నో, అది వాళ్ళ డ్రైవర్ మిస్టేక్ అయి ఉండొచ్చు బహుశా. Yeah. చూసుకుని ఉండకపోవచ్చు. నా పైగా బ్లాక్ గ్లాసెస్ కదా, లోపల ఎవరున్నారు ఏంటో మనకు తెలియదు. సో ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. పైగా అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ అప్పుడు ఇప్పుడు కూడా ఏదో సొంత ఒక కాంపౌండ్ లాగా ఫీల్ అవుతుంటున్నాం. సో వీఆర్ ద కింగ్స్ దేర్. నాకు కానీ, ఉత్తేజ్ కానీ, తేజక్ కానీ, రామ్ గోపాల్ వర్మ గ్రూప్ కి. సో ఆ టైంలో ఎవరైనా కారు కొంచెం స్పీడ్గా వెళ్ళినా ఏమన్నా సరే ఎవరన్నా ఓ అలా రియాక్ట్ అయ్యారా మీరు? అంత రియాక్ట్ అయ్యే టైంకి గ్లాస్ దింపి రమ్య చిన్న జలక్ వచ్చింది. జలకొచ్చి ఫినిష్ చేయండి అలా అదే అన్నారా? అని అంటే కనపడతా. సో ఓకే ఏంటి ఇది 9,000 సారీ అన్న అంటే ఏం లేదులేండి, ఒకరోజు ఎప్పుడు మేము డైరెక్ట్ చేస్తాను అని అన్నా. Cut to married with a son. ఎస్, నాట్ కట్ టు ఇన్ బిట్వీన్. In between ఉంది. So much. But cut to now married with a son. That's an achievement. Not only because of her star status, but she's a wonderful human being. She kind of, she knows how to control me. నేను బాగా ఎమోషనల్, డ్రీమీ, నాన్ ప్రాక్టికల్, లేజీ హ్యూమన్ బీయింగ్ చాలా యాక్చువల్లీ. బిరుదులు ఇచ్చేసారు మీరు మీకు. except films, nothing interests me actually speaking. And తను బాగా ప్రాక్టికల్, వెరీ గ్రౌండెడ్. నాకు మనీ అంటే వాల్యూ లేదు, తనేమో ఇట్స్ ఎ నెసెసిటీ, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ మనీ అని అంటాను. ఎమోషనల్ అయ్యి డెసిషన్స్ తీసుకుంటా ఉంటాను. ఈవెన్ ఒక్కోసారి ఫిల్మ్ అని అంటే తర్వాత నేను బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకసారి మనం ఫిల్మ్ డెసిషన్ తీసుకుంటే ఐ హ్యావ్ టు బి దేర్ ఫర్ 8 months లిటరల్ మినిమం. దట్స్ ఎ మినిమం పీరియడ్. సమ్టైమ్స్ ఇట్ మే గో ఓవర్ ఎ ఇయర్ ఆల్సో. సో ఆఫ్టర్వర్డ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి నేను ఇంట్లో బాధపడుతూ ఉంటే తను చెప్తా ఉంటాను. ఒక సినిమా పేరు చెప్పను కానీ, అద్దు. అంటే నేను చేసిన 15 ఫిల్మ్స్లో వర్స్ట్ ఎక్స్పీరియన్స్. లిటరల్గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాను అనిపించేది నాకు. బా. సో అలా ఆ టైంలో రోజు తిడుతూ ఉన్నాను. తనే చెప్పి ఒప్పించింది ఆ సినిమా. అవునా? అప్పుడు నేను బాధపడుతూ ఉంటే తను కాదు ఇలాగే ఉంటారు చాలా మంది. అండ్ షీఈ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ మీ. షీఈ్ వెరీ క్యూరియస్ పర్సన్. నీకు తెలిసి ఉంటుంది కదా, ఏదన్నా ఉంటే ఏంటో చెప్పు, ఏంటి చెప్పు, ఏంటి 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 అన్నీ తెలియాలి. Yeah. అలాగా చంపేస్తుంది. సో చచ్చినట్టు మనం అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అమ్మో, మీకు ఇన్ని లింక్లు, ఇన్ని రూమర్స్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తుంది అసలు? No, seriously, how does she handle it? Let's she knows you. It's like Yes, ఆ I పార్ట్ think అన్నప్పుడు she knows me. I have a bite. బయట ఎవరు ఎవరు? who bit me? వంశీ గారి గురించి యాజ్ అ డైరెక్టర్ Oh God. చెప్పాలంటే యాజ్ అ డైరెక్టర్ అందరికీ తెలుసు, వెరీ టఫ్ టాస్క్ మాస్టర్. ఒక టేక్లో ఓకే అవ్వటం అనేది చాలా కష్టం ఆయనతో. ఏ అమ్మాయి అయినా కోరుకునేదక్క ఒక హస్బెండ్ విచ్ ఎనీ ఉమెన్ ఈస్ లక్కీ టు గెట్. యాజ్ అ ఫాదర్ చెప్పాలంటే వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ or sometime after I got the news, we were having a conversation and he was saying I don't react to anything but work
and after that it's you. So nothing else matters to me other than that. What about the baby ante? That's yours, I don't care. These days what happens is phone తీసుకుని he doesn't even want to speak to me first. ఎక్కడ బేబో ఎక్కడ ఇమ్మీడియట్లీ హీ వాంట్స్ టు టాక్ టు హిమ్. ఊరికి వస్తున్నామంటే నువ్వు వస్తున్నావా, బేబో వస్తున్నాడా, ఫస్ట్ వాడు వస్తున్నాడా అనేది కనుక్కోవటమే. నేను వస్తున్నానా ఊరికి, ఎప్పుడు వస్తున్నాను అవన్నీ సెకండరీ అయిపోయింది. దట్స్ హౌ he has been reacting to fatherhood. I think nothing that I want him to change except ఇంటికి వచ్చాక కొంచెం ఆ ఫోను ఆ టీవీ ఆఫ్ చేసి పెట్టేస్తే ఇంట్లో ఉన్న టైం ఫర్ ద ఫ్యామిలీ అండ్ అలాట్ చేసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంతే. Given a chance whether to be a heroine in his film or his wife ante, I would choose his wife only any day. He was so sure that I was the right woman for him, and I too knew, naaku telusu aine the right person, but it took me some time to accept that. So luckily మేమిద్దరు కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకున్నాం. అట్లీస్ట్ లక్కీ ఫర్ మీ, ఆయన గురించి ఆయనే అడగాలి. So do you feel lucky? Yes. Truly? I told him. మీకు ఎలా అనిపించింది? వాట్ మేడ్ యూ డిసైడ్ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ? ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది అంటే చెప్పలేను నేను అసలు. ఎప్పుడు అనిపించింది ఏదో ఒకటే? నాకు అసలు మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది కదా ఎప్పుడు. 55 వరకు ఫిలిమ్స్లో ఉండి ఆ తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు గో బ్యాక్, ఎక్కడైనా హిమాలయస్ అట్ సైడ్ వెళ్ళిపోయి జస్ట్ వాంటెడ్ వన్ ఫ్రీ స్పిరిట్ కింద తిరగాలని. బికాజ్ ఐ హేట్ అటాచ్మెంట్స్. బేసిక్గా నాకు అటాచ్మెంట్స్ కానీ స్ట్రింగ్స్ అలా పట్టుకుని ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ బేసికల్లీ ఐ నో ఐఎమ్ నాట్ ఎ ఫ్యామిలీ పర్సన్. అలా వెళ్తున్న టైంలో రమ్య పరిచయం అయింది. ఒకరోజు నైట్ ఎక్కడికో డిన్నర్కి వెళ్తూ ఉంటే ఒక చిన్న గెస్ట్ హౌస్ ఏదో మన టెక్నీషియన్స్ అందరూ ఉంటారు, లైట్ బాయ్స్, కెమెరా అసిస్టెంట్స్ అలా. అక్కడికి వెళ్ళినా ఏమన్నాను, లేదు వెళ్ళని ఒక 2 minutes పని. నాకు అర్థం కాలేదు అసలు అక్కడే పని ఏంటి. రెడ్డి గారు అనే ఒక ఓల్డ్ నాగరా సౌండ్ ఇంజనీర్ గారు, హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హీ వాజ్ దేర్ ఇన్ ద రూమ్. అక్కడికి వచ్చి సైలెంట్గా ఒక 5,000 10,000 ఎంతో తెలియదు చేతిలో ఉన్న డబ్బు పెట్టి ఎలా ఉన్నారు ఏంటని కనుక్కొని వచ్చేసింది. అక్కడ నుంచి యాక్చువల్గా ఐ వాజ్ సీరియస్ విత్ హర్. అంతమంది సీరియస్ లేదు, ఊరికనే తిరుగుతూ ఉండేవాళ్ళని చెప్తే. ఒకసారి ఆ హ్యూమన్ బీయింగ్ ఫోకస్లోకి రాగానే స్టార్ అనేది లేచిపోయింది. ఫీలింగ్ కలిగించిందో ఐ వాంట్ టు బి విత్ దిస్ పర్సన్. యా, అదే డెసిషన్ అని చెప్పలేం కానీ బట్ సంథింగ్ ట్రిగర్ అవుతుంది కదా. యా, టెల్ మీ, నాకు మీరు పేర్లు ఎందుకు అన్నిసార్లు మార్చుకున్నారు? అన్నిసార్లు కాదు, ఒకసారి 2 సార్లు. అవును, అన్నిసార్లు అయితే 2. వెంకట బంగారు రాజు అని మా ఫాదర్ పెట్టి. బట్ ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు దాని మీద ఏడిపిస్తూ ఉన్నారు, బంగారం బంగారం అని ఏడిపిస్తూ ఉన్నారు స్కూల్, హై స్కూల్ అట్లా. అప్పటి నుంచి ఒక రకమైన రిపల్సివ్ గా అయిపోయాను ఆ పేరు అనగానే. మార్చుకోవాలి డిగ్రీకి వచ్చినప్పుడు ఆ ప్రొసీజర్ అంతా కనుక్కొని అది ఇచ్చి వంశీకృష్ణ అని పెట్టుకుని. ఆ పేరు ఎందుకు నచ్చింది మీకు? ఎందుకో మరి నాకు తెలియదు, అదే బహుశా కృష్ణుడి పేరు నచ్చా. లత గారు, తెన్నేటి హేమలత గారు అని ఒక గొప్ప రైటర్ తెలుగులో, ఆవిడది మోహన వంశీ అని ఒక కృష్ణుడి గురించి ఒక బుక్ రాశారు. ఒక హ్యూమన్ బీయింగ్ దేవుడు ఎలాగ అయ్యాడు అనేది అందులో ఆవిడ చాలా గొప్పగా రాశారు. అప్పటి నుంచి ఆ వంశీ అనేది లాక్ అయిపోయింది. భలే పేరు అండి. అది మళ్ళీ ఆర్జీవి మార్చారు, ఇలా బాగుంటుంది. వంశీకృష్ణ ఫ్లాట్గా ఉంది కదా, కృష్ణవంశీ అన్న. మీరు ఒక సినిమాకి డైరెక్టర్ గా చేస్తూ రివర్ట్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారంట. అనగనగా ఒక రోజు ఒప్పుకుంటున్నారు? నౌ ఐ యాక్సెప్టెడ్ కంప్లీట్లీ. అప్పుడు బాగా హర్ట్ అయింది కానీ మళ్ళీ ఆయన దగ్గరే అదే వర్మలో కార్పొరేషన్ మళ్ళీ గులాబీ. ఇట్ వాజ్ ఎ మిస్టేక్, ఇట్ వాజ్ ప్యూర్లీ మై మిస్టేక్. మిస్టేక్స్ మల్టిపుల్ చేస్తే కానీ వద్దన్నారు అసలు. వద్దంటే నేను పని చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మా నువ్వు డైరెక్ట్గా చేసిన సినిమాకి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ చేయలేను, నాకేం ప్రాబ్లం లేదని. నా ఇప్పుడు ఆర్జీవి టీమ్ ఎలాంటిదో ఇప్పుడు కృష్ణవంశీ టీమ్ అని తయారైంది అని మీరు అనుకోవట్లేదు? ఓ వంశీ గారి టీమ్ అని. ఓ యా కొంతమంది వద్దులేండి మళ్ళీ స్టోరీలు చెప్తే నన్ను అంటారు ఎక్కడ. యువర్ వంశీ స్ట్రీమ్, కృష్ణవంశీ టీము, జగన్ టీమ్, they form their own schools, వంశీ స్కూల్, జగన్ స్కూల్ అనుకుంటా.
మీరు అలా ప్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా మీ డబ్బులు assistant లేవు directors లో? లక్ష్మి. సింధూరం చేయగానే ఫ్లాప్ అయింది. సింధూరం సక్సెస్ అయి ఉంటే చేసి ఉండేవాడిని. అది ఫ్లాప్ అయింది, మళ్ళీ Flop ఎందుకు అయింది. శ్రీ ఆంజనేయం తీశారు? శ్రీ ఆంజనేయం ఫ్లాప్ అయింది. రెండోసారి వస్తుందేమో బుద్ధి రాలేదు మనకి. బ్యాడ్ ప్రొడ్యూసర్. సక్సెస్ అయి ఉంటే చేసి ఉండేవాడినేమో, బట్ యాక్చువల్గా డబ్బులు లేవు. ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో ఆయన. చెయ్యొచ్చు అంటే నాట్ ఓన్లీ వర్కింగ్ విత్ మీ, ఎనీ బట్ ఓ మీకు ఒక మీతోటే కాదు కాదు, వేరే ఎవరితో అసిస్టెంట్ కాదు. డైరెక్టర్స్ ఎవరైనా మంచి కథ చెప్తే యూ విల్ డూ ఇట్. చెప్తే వెరీ గుడ్. మీరు సింధూరం, ఖడ్గం లాంటి సీరియస్ సినిమాలు తీశారు, మళ్ళీ చందమామ, శశిరేఖ పర్ణయం లాంటి స్వీట్ ఫిల్మ్స్ చేశారు. మీరు ఇలా ఎక్స్ట్రీమ్స్ కి ఎలా వెళ్ళగలుగుతున్నారు? నాకు ఇలా కంఫర్టబుల్. ఒకసారి ఒక సినిమా చేసేసామంటే నెక్స్ట్ వేరే దానికి సంబంధం లేని వేరే కార్నర్లోకి వెళ్తే మేబీ దట్స్ వేర్ ఐ లివ్. యూ డోంట్ లైక్ టు బి కంఫర్టబుల్. యు నో ఎవ్రీ యాక్టర్, మనోజ్ కూడా అంటుంటారు వంశీ గారితో సినిమాలో పడాలి అని. మా ఇంట్లో అందరికి కోర్స్ మేము అందరం కూడా అలాగే అనుకుంటాం. ఆల్ త్రీ ఆఫ్ అస్. ఐ డోంట్ నో అబౌట్ మై డాడ్, ఆల్ త్రీ ఆఫ్ అస్. యూనో ఒక డైరెక్టర్ చేతిలో పడితే గానీ అసలు రసం బయటకి రాదు. మీరు ఎప్పుడైనా ఏ యాక్టర్ గురించి అయినా అలా అనుకున్నారా? యు నో మెనీ యాక్టర్స్. చిరంజీవి గారి గురించి అనుకో. ఆయనతో సినిమా తీసారా? చేయలేదు. ఓకే. తీలే. ఓకే. ఆయనతో అనుకున్నా యాక్చువల్గా ఇండియన్ ఫ్రీడమ్ ఫైటింగ్ మీద ఓ ఆంధ్రాని రిప్రజెంట్ చేస్తూ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ అనుకున్నాం. ఆయనతోటే చాలా, ఎందుకంటే అంత పాపులారిటీ ఉన్న మనిషి చెప్తేనే ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇవాళ జనరేషన్కి స్వాతంత్రం అంటే ఏంటంటే ఇవాళ మనం అందరం చాలా హ్యాపీగా ఈజీగా తిరిగేస్తున్నాం, దాని వాల్యూ తెలియదు మనకి. సో అలాంటి వాటితోటి అలాంటి ఇమేజ్ తోటి చెప్పేద్దాం అని చెప్పి ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఆయన పాపం చాలాసార్లు ట్రై చేశారు, చాలా మెట్లు దిగారు. ఇప్పుడు నేను కంఫర్టబుల్ కాదేమో ఆయన ఇంట్లో కాకుండా బయట ఎవరన్నా ఫ్రెండ్ ఇంట్లో కూడా కలిసి ఈవెన్ పాలిటిక్స్లోకి వెళ్ళటానికి ముందు కూడా లాస్ట్ ఫిల్మ్ కింద చేసేసి వెళ్ళిపోతాను. అవును, అలా కూడా అది కూడా అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఆయనతో అనుకున్నాం. ఆయనతో చేస్తే యూ ఫీల్ దట్ యువర్ డైరెక్టింగ్ కుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్. మీరు ఏ సినిమాలో అయినా యాక్టర్స్ ని మీరు రిపీట్ చేయరంట. జనరలీ యాక్టర్స్ మిమ్మల్ని భయపడి రావట్లేదా, లేకపోతే మీరే యాక్టర్స్ మీద ఇంట్రెస్ట్ లాగా ఒకసారి చేస్తే అయిపోయింది పులుసు ఉంచేసాను వీళ్ళతోటి? ఈ రెండు కాకుండా there will be one more reason. No, I have only these reasons. Yeah, that reason is ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క రకమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. రాఖీ లాంటి సినిమా మహేష్ బాబు లాంటి నేను చూడలేను. మురారి లాంటి సినిమా ఎన్టీఆర్ తోటి నేను చూడలేను. సో దాని మీద ఎక్స్ట్రీమ్గా వెళ్తుంటాం కాబట్టి అయిపోయిన తర్వాత నువ్వు అన్నట్టు రెండో రీజన్ నాకు తెలియదు. నా వంశీతోటి మళ్ళీ చేయకూడదని ఎవరన్నా నా దగ్గర అయితే ఎవరు అనలేదు ఇంతవరకు. అందరూ చేద్దాం అని అన్నారు. నేనైతే బోర్ కొట్టి కాదు, బట్ సరే నెక్స్ట్ స్క్రిప్ట్లో కూడా అతనికి ప్లేస్ ఉంది, ఈ పర్టికులర్ క్యారెక్టరైజేషన్ అతను బాగుంటాడు అనుకుంటే అందరితోటి అలా చాలా మంది రిపీట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ గారితో తీస్తున్నాను చేస్తున్నాను. మహాత్మా. వెరీ గుడ్. మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మీది సిరివెన్నెల శాస్త్రి గారిది అంటే అసలు అవును, ఇంకా ఇట్స్ అన్బిలీవబుల్. గురూజీ ఆయన మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారా? అవును. అవునా? అందుకే మీ పాటలు మటుకు అంత బాగా రాస్తారు ఆయన. చిచ్చి పాప ఆయన అందరికి బాగా రాస్తారమ్మా. ఏమో మీ పాటలే ఎక్కువ నచ్చుతాయి. నేనేమో వేరే వాళ్ళకి బాగా రాస్తాను, మీరు ఆయనతో దెబ్బలాడుతున్నా. అవునా? అంటే వాట్ యు మీన్ హి అడాప్టెడ్ యు? లీగల్ గా అడాప్ట్ చేసుకున్నారు? లీగల్ గా కాదు, దాన్ని ఏమంటారు, వైదికంగా ధార్మికంగా నాకు జంజ్యం వేసి గాయత్రి మంత్రం ఉపదేశించి నిన్న నా కొడుకు దత్తత తీసుకుంటున్నాను అన్నాడు. అంత లవ్ వచ్చిందా మీ ఇద్దరికి? ఎప్పటి నుంచి అమ్మా? 17 years ఐ థింక్. 88 20 years అలా. అరే అనుకున్నాను. ఎవరికి సర్ప్రైజ్ నాకా నీకా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మా దీన్ని మన్నించి మీరు వచ్చినందుకు ప్లీజ్ టేక్ ఎ సీట్. ఏం జరుగుతుంది? బాగున్నారా? బాగున్నాను తల్లి. నా చెయ్యి ఉనుకుతుంది. సర్ప్రైజ్, ఆయన వచ్చింది నాకు తెలుసు. ఆయన అక్కడ కూర్చుంది, మీరు ఎవరు ఏంటి? మై మైండ్ వాజ్ హాఫ్ దేర్. నాకు ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్ గానే ఉంది. మీకు సర్ప్రైజ్ ఎలిమెంట్ గా సడన్ గా రావాలి మీరు అంటే ఏంటి? సడన్ గా ఏమిటి రావాలి? ఏమి మాట్లాడుతున్నారు? నేను ఇంతకు ముందు చెప్తున్నాను కదా, నా ఫేవరెట్ సాంగ్ నువ్వు నువ్వులో, ఆ పాటలో నాకు తెలియని నా కొత్త పేరు నువ్వు అని.
ఇట్ మేక్స్ మీ క్రై అండ్ ఇట్స్ సో సింపుల్ ప్రేమ కాదు, లవ్ కాదు, ముద్దు కాదు, ఏమీ కాదు. అదొక్కటి చాలు లవ్ గురించి చెప్పడానికి, టు టాక్ అబౌట్. అండ్ మీరు ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తూ కే విశ్వనాథ్ గారు పిలిచారని వచ్చి పాటలు సిరివెన్నెలో రాశారంట కదా ఫస్ట్. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీరు అండ్ భగవద్గీతలు అక్కర్లేదు, ఒక చిన్న పాప పాడగలిగి ఆ మీనింగ్ చెప్పగలిగేటట్టు మీరు రాస్తారు. హౌ డు యూ డూ దాట్? నేనేమిటి రాస్తాను, ఎలా రాస్తాను పక్కన పెడితే, ఈ నువ్వు లాంటి చాలా పాటలకి 100% క్రెడిట్ గోస్ టు వంశీ. దట్ ఈస్ స్ట్రైట్ ఆన్సర్. భగవద్గీతే చెప్పాలి, అయితే ఎవరికి చెప్తున్నామో వాళ్ళ స్థాయిలో చెప్పాలి. నువ్వు పాట నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా తెలుగులో అక్షర జ్ఞానం ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు. చాలా మంది అడిగారు, మీరు అమ్మాయిలోకి వెళ్ళాడు, ఒక అమ్మాయి ఇలాగే అనుకుంటుంది. తీసుకెళ్లారని ఇట్స్ నెవర్ ఎ వర్క్ ఫర్ ఎమ్, ఫస్ట్ థింగ్. ఓకే, సెకండ్, ఇప్పటి వరకు తను రాసిన పాటల్లో 3-4 వేల పాటలు, 30,000 పాటలు ఒరిజినల్గా రాసినాడు. ఆయన లోపల నుంచి ఉద్భవించిన పాట జగమంత కుటుంబం. జగమంత కుటుంబం అనే పాట 27 సంవత్సరాల క్రితం రాసుకున్నారు ఆయన. అది ఆయనలోంచి వచ్చిన ఒక సిద్ధాంతం. అందుకునేవాడు అదృష్టవంతుడు అర్జునుడు అయితే భగవద్గీత అవుతుంది, కాకపోతే వేరేది అవుతుంది. ఒక గొప్ప మహర్షి శాపవశాత్తు, మన అదృష్టవశాత్తు మన మధ్య పుట్టాడు ఈ రూపంగా. కొన్నాళ్ళు మనతో పాటు ఉండి వెళ్ళిపోతారు. ఆయన దురదృష్టం, మన అదృష్టం అంట ఈ బ్యాచ్లో పాడతాం. What a beautiful compliment. ఎందుకంటే అంత వెళ్తారు. ఇప్పుడు ఖడ్గం, ఇప్పుడు నేను ప్రతి సినిమా, నా సినిమా అంటే ఫస్ట్ ఆయనకి ఫుల్ లైన్ చెప్పి ఆ తర్వాత దిగుతూ ఉంటాను లోపలికి. ఖడ్గం సినిమా గురించి ఖురాన్ మొత్తం కూర్చొని చదివేశారు. హిందూ ముస్లిమ్స్ ఇష్యూ డీల్ చేస్తున్నాను కాబట్టి వీడు ఏదో మధ్యలో పాట తీసుకొస్తాడు ఎక్కడ చోట రాయాలని. ఒక మౌల్వి అంటారు తెలుసు కదా, ఆయన ఎవరినో పిలిపించి ఫుల్ క్లాస్ పీకి పంపించారు ఖురాన్ గురించి అతనికి, ముస్లిం మౌల్. సో కృష్ణవంశీ ఎవరు అంటే, పేరు తమాషాగా ఇందాక చెప్పిన కృష్ణవంశీ నిజంగా నరుడు, అందుకునేవాడు అర్జునుడు అయితే అని కాదు, ప్రతి వాడు అందుకోగలడన్నది నా ఫీలింగ్. కానీ అందుకోవటానికి కొంత ఒక మౌలికమైన సంస్కారం ఒకటి కావాలి. ఆ సంస్కారంతో పుట్టినవాడు వంశీ. ఎప్పుడు వంశీతో మామూలుగా చెప్తుంటాను, నీకు తెలియని ఒక కారణ జన్ముడు ఉన్నాడు, మనం బయటికి తీసుకురా. ఒకసారి స్ట్రైట్ అవే ఒక ప్రశ్న వేశాడు, ఇటువంటి కథా వృత్తాలు తీసుకోవాలని ఒక ఫ్యాషనా అందరిలాగా తీయలేక ఇవి తప్ప ఇంకొకటి చేయలేక చేస్తున్నావా అని ప్రశ్నే సమాధానం కూడా నేను చెప్పాను. యూ కెనాట్ కన్సీవ్ ఎన్ ఆర్డినరీ స్టోరీ. 2 పర్టికులర్ ఇన్సిడెంట్లు చెప్తాను. ఒకటి మురారి, 2 జగమంత కుటుంబం. మురారి కథ చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎగ్జాక్ట్లీ ఎవడైనా సరే ఒక 100 సార్లు 1000 సార్లు 1000 పడగలు చదివి ఈ సినిమా తీశారు అనుకుంటా. మామూలు జీనియస్ అందరు కదా, అందుకే జస్ట్ జీనియస్ ఇస్ నాట్ ఎ వర్డ్ దట్ సఫిషియంట్ ఫర్ వంశీ. సడన్ గా సైజ్ పెరిగిపోతా ఉన్నాయి. ఇంకా వంశీని ప్రపంచం చూడాల్సింది, ఆల్రెడీ చూశారు. అది చెప్తుంటే ప్రపంచం దోషం కాదు. సాధారణంగా మన సినిమాల్లో జనానికి ఏం అర్థం అవుతుందండి. సో జనం అని మీరు అంటున్న వాళ్ళు ఏమీ చేత కాని వాళ్ళు, ఏమీ అర్థం కాని వాళ్ళు కలిసి ఇక్కడ తయారయ్యారు సినిమా వాళ్ళు. కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, వాళ్ళ హృదయంతో చూడగలుగుతారు. సో హృదయంతో చూసి పోల్చుకున్నారు, కళ్ళతో కూడా చూసే విధంగా నువ్వు శ్రీ ఆంజనేయం కానీ చక్రం కానీ తిరిగి తీయొచ్చు. అవే సినిమాలు శాశ్వతంగా జీవితాల్లో నిలిచిపోతాయి. అంత గొప్ప సంస్కారం. జగమంత కుటుంబం అన్నది సామాన్యమైన పాత్రలతోటి చూపించడం సాధ్యమా అని నేను అనుకునేవాడిని. ఆ భావాన్ని పట్టుకుని ఒక కథగా తయారు చేసేటప్పటికీ నాకు అసలు అది చెయ్యగలగాలంటే తెలివితేటలు ఒకటి చాలా అమ్మ. ఒక కన్ఫ్యూజన్ లేనటువంటి ఒక క్లియర్ కట్ ఫిలాసఫర్ లోపల ఉన్నాడు, బట్ హీ కెనాట్ బిలీవ్ ఇన్ ఇట్. నేను అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాట్ ఎవర్ హీ థింగ్స్ హీ స్పీక్స్. తను అనుకున్నది మాట్లాడతాడు, అదే చేస్తాడు. సో దేర్ ఇస్ నో డైకాటమీ. సో నాకు ఒక నమ్మకం ఉంది, నేను ఈ అవతారం ముగించే లోపల డెఫినెట్గా నేను చూడగలుగుతాను. ప్రపంచం అంతా గర్వించే చలనచిత్ర మహాకావ్యం అనేది వంశీ చేతుల నుంచి వస్తుంది. మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు మీరు చాలా పాటలు రాసి పెట్టుకున్నారు కదా, ఒక సిచ్యువేషన్ పాట చెప్పినప్పుడు where do you derive your inspiration from? I cannot give you straight answer. మనకు ప్రాణం ఉంది కదా, అది ఎక్కడి నుంచో వస్తూ పోతూ ఉంటుంది కదా, Yeah. ఇట్ ఈస్ దేర్. సో
ఆల్ ది సిచ్యుయేషన్స్ ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి. సో నువ్వు వాటిని బయటకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటా. సో ఆ చెప్పే వాళ్ళ తాలూకు క్లారిటీని బట్టి నేను ఆ పాత్రలోకి ప్రవేశించగలగాలి. ఎక్కడో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు 3 డైమెన్షన్స్తో చెప్పేవాళ్ళు. మీరు ఎప్పుడు ఇలా పాజిటివ్ గా ఫిలసాఫికల్ గానే ఉంటారా? డూ యూ హ్యావ్ బ్యాడ్ డేస్ వేర్ యూ జస్ట్ ఛీ ఎందుక అనిపించే రోజులు ఉండవా మీకు? అసలు మన కాన్సెప్ట్ లోనే లేదమ్మా. ఎందుకంటే ఊహించగలిగేటువంటి భావించగలిగే శక్తి మనకి మాత్రమే ఉంది. కనుకనే మనం రేపు ఇచ్చేస్తాం, ఎల్లుండి వచ్చేస్తాం, అవతల ఎల్లుండి వచ్చేస్తాం. అలా భావించగలిగే శక్తి ఉన్నప్పుడు వైకాంట్ పోయి రేపు బాగానే ఉంటుంది నేను ఎందుకు అనుకోకూడదు? నీకు సంక్రాంతి పండుగ కావాలంటే చలికాలంలో రావాలి. సో ఎవ్రీ సీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్. సో దెర్ ఇస్ నో కంప్లైంట్ ఎనీ మూమెంట్. యూనో మీరు ఆయన గురించి మాట్లాడేటప్పుడు మీరు ఆపలేకపోయారు అండ్ వైస్ వర్సా. బట్ వాట్ ఈస్ ఇట్ దట్ ట్రిగర్డ్ ఫర్ ఈచ్ ఆఫ్ యూ? అతని ఇన్స్టింక్ట్స్ నాకు తెలుసు, అతని హృదయం లోతు తెలుసు, అతని బిహేవియర్ తెలుసు, అన్ని నాకు కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ సార్. నా గురించి కూడా అందుకని మా ఇద్దరికి మధ్య అంత హార్మోని ఉండటానికి కారణం ఏంటంటే ఐఎమ్ నాట్ జస్ట్ ఎ లిరిక్ రైటర్, సంథింగ్ మోర్ దెన్ దట్. వాట్ ఈస్ దట్? That's what you say is philosophical or whatever it is. The way of living itself is something different. Different అంటే మనం సినిమా పరిభాషలో చాలా యాక్చువల్లీ స్పీకింగ్ డిఫరెంట్ కంటే కూడా ట్రూత్. గురువు గారు ఏంటంటే ఇప్పుడు నువ్వు లక్ష్మి టాక్ షో అంటే లక్ష్మి టాక్ షో అంతే. ఇక్కడికి వెళ్తే ఇది వస్తుంది, మనకి ఇది వస్తుంది, ఆ అమ్మాయి ఇది అయి ఉంటుంది, టాక్ షో వెనకాల ఇది ఉంది, అంత లేదు. అలాగే సినిమా, అలాగే సోషల్ మ్యాటర్స్. సో ఇందాక ఆయన అన్నట్టు చూసా చాలాసార్లు ఇచ్చాను సార్ తీసుకెళ్ళిపోతాం, కంగారు కదా మనకి రికార్డింగ్ చేసుకోవాలి, షూటింగ్ చేసుకోవాలి, కాదు ఇంకేదో కావాలి ఇస్తాను సార్. పాట అయిపోయి ఉంటుంది, మామూలు స్టాండర్డ్స్ కంటే చాలా ఎక్కువ స్థాయిలో అయిపోయి ఉంటుంది, కాదు ఇంకేదో ఉంది నేను మారుస్తున్నా, లాస్ట్ మినిట్లో మార్చినవి కూడా ఉంది. అంత డెప్త్ నుంచి మళ్ళీ భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, కొత్తగా మారకు బ్యాచులర్. బట్ యునో మిమ్మల్ని ఇంత ఉండి అంత నేను ఐ థాట్ యు వర్ జస్ట్ వన్ బిందాస్ జస్ట్ సింపుల్ ఏదో యునో అలా వచ్చేస్తుంది. కాదు కదా ఆ ఫేస్ కూడా ఉంది, ఉందా? ఉంది, బట్ అది ఓన్లీ కొంతమందికి. ఐ డోంట్ థింక్ ఇట్ అది హ్యూమన్ బీయింగ్ గా ఆలోచించటం మూలాన్ని ఆ నిజాయితీతో అప్రోచ్ అవటం మూలానే అవన్నీ వస్తాయి. సరే సపోజ్ నాకు నీ మీద కోపం వచ్చింది, సో ఆ సెంటెన్స్ని అర్థం చేసుకో. కోపం వచ్చింది నాకు నీ మీద అంటే దేర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ నువ్వు, నీ సంబంధం ఏం లేదు. నాకు వచ్చింది గొప్పస్తున్నానంటే నా కోపానికి రూపం నువ్వు, నా ఇష్టానికి రూపం ఇంకో మనిషి, నా ఇష్టానికి ఇంకో రూపం మనిషి. సో ఇది నేను గుర్తించగలిగితే ఎంతమంది మనుషులు లేరని తెలుసు. వంశీ గారు ఒక హీరోయిన్ ని చూపించడంలో మీ తర్వాతే నేర్చుకోవాలని విన్నాను. ఎందుకని? అంటే నాకు అర్థం కాల. అర్థం అంటే వాట్ ఈస్ ఇట్ దట్ ఇంట్రెస్ట్ యూ అబౌట్ షోయింగ్ అ వుమెన్ అంత ఉమెన్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ ఎర్త్. See, అదే that's what I wanted to say. మళ్ళీ చెప్పండి గట్టిగా. భూమి మీద అత్యంత సౌందర్యవంతమైన విషయం స్త్రీ. ప్లస్ బాగున్న అమ్మాయిలనే హీరోయిన్స్ గా తీసుకుంటాం. And so you enjoy showing their beauty. ఆ పదం కరెక్ట్ కాదు. కేవలం ఫిజికల్ బ్యూటీ మాత్రమే కాదు, అందం అంటే ఏమిటి సడన్ గా పట్టుకుని ఎవరిని అడిగినా ఆఫ్ గార్డెడ్ గా నోబడి కెన్ ఎక్స్ప్లెయిన్. మరి దేని అందం అంటున్నావు నువ్వు? మనకి ఇష్టమైన వాళ్ళు సాయిబాబా ఫోటో చూసినాం, ఇవాళ ఆమె అంత అందంగా ఉన్నాడు, బాగా 80 ఏళ్ళు వచ్చి వెళ్ళిపోయినటువంటి ఒక ముసలాడు అందంగా ఉండడం ఏంటి? అది అర్థం చేసుకుంటే సౌందర్యం వంశీ ఏ ఉద్దేశంలో మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోగలగాలి. అంత డెప్త్ లోకి వెళ్తాడు. సో ఐ వాంట్ టు కరెక్ట్ హిమ్. ఇట్స్ నాట్ ది ఓన్లీ బ్యూటీ, ఫిజికల్ బ్యూటీ. Let him tell what you do in your direction. Rapid fire. Yes or no? I mean, just choose one. Pick one. Ramya Krishna as an actress or as a wife? Any day as a wife. Sinduram or Sashareka Paranayam? Difficult to choose. Really? Rendu anta nachaya meeku? No, it's totally two different genres. It's difficult for me to choose. Sare meer teesin cinemaalo annitlo mee favorite edi? Most satisfactory? Sinduram. Krishnavamsi as a director or as a human being? As a director. Neeru director kaakapoyi unte డైరెక్టర్ కాకపోయింటే ఇక్కడ ఉండేవాడిని కాదు. డిఫరెంట్గా ఏదో ఒకటి బతకాలి కాబట్టి లైఫ్ కోసం చేస్తూ ఉండేవాడిని. ఓకే, మీరిద్దరు ఇప్పుడు నా షోలో ఒక క్యారికేచర్ ఆర్టిస్ట్ దగ్గర మీకు బొమ్మలు గీస్తాం,
కూర్చున్నంతసేపు మీరు మాట్లాడిన విధానం, మీ ఇంట్రెస్ట్, అవి దాన్ని బట్టి దట్స్ గ్రేట్. సంజీవని